రన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పండుగ రోజు. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం ఒక్క పవన్ కళ్యాణ్ గారిచే స్థాపించబడిన జనసేన పార్టీ ఈ 12 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సమర్థవంతంగా విజయపందా వైపు నడిచి 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భం. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో నిజంగానే ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారికి అడ్మినిస్ట్రేషన్ రాదని చెప్పి అవాకులు చవాకులు పేరిన వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కున్న వేలేసుకునేటట్లు ఆయన బ్రహ్మాండంగా తన శాఖలన్నింటినీ కూడా పరిపాలిస్తున్న వైనం. అట్లాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు రీసెంట్గా ఒక దిశానిర్దేశం చేశారు. ఏ సీట్ ఇచ్చినా, ఏ సర్పంచ్ సీట్ ఇచ్చినా, ఏ కౌన్సిలర్ సీట్ ఇచ్చినా, ఏ ఎంపీటీసీ సీట్ ఇచ్చినా, జెడ్పీటీసీ అయినా కూడా 100కు 100% ఏదైతే మొన్న శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 100కి 100% స్ట్రైకింగ్ రేట్తో మనం విజయం సాధించామో, మీ నియోజకవర్గాల్లో కూడా మీరు 100% స్ట్రైకింగ్ రేట్తో విజయం సాధించి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత గురించి మాకు ఎంతో బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న సభ్యత్వ నమోదు కిందట సంవత్సరము 13,50,000 మంది, ఇంతకుముందే చెప్పాను, ఒక్కడిగాతో ప్రయాణం మొదలై ఒక్క పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం మొదలై కిందటి సంవత్సరం 13,50,000 ఉన్న సభ్యత్వాలు ఇప్పటికే మేము దాదాపు 15 లక్షలు దాటి 25 లక్షల సభ్యత్వాలు గమ్యం వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. అట్లాగే మదనపల్లి నియోజకవర్గంలో కూడా కింద సంవత్సరం 3,300 సభ్యత్వాలు ఈ సంవత్సరం దాదాపు 8,000కు చేరే పరిస్థితికి వచ్చిందంటే ఆయన పట్ల, పార్టీ పట్ల, కార్యకర్తలకు కానీ, యువతకు కానీ, ముఖ్యంగా రైతాంగానికి కానీ ఎంత నమ్మకం ఏర్పడి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ కూడా పార్టీలో చేరుతున్నారో అదే నిదర్శనం. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన ప్రస్తావన లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా రాజకీయాలు నడిచే పరిస్థితి ఉండబోదు. కాబట్టి పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర డేటా ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా పార్టీకి ఎవరైతే చిత్తశుద్ధితో, సిన్సియర్గా, హానెస్ట్గా పనిచేస్తారో, కొంతమందికి కొన్ని పొరపాట్లు రాలేకపోయిండొచ్చు, కానీ అందరికీ కూడా న్యాయం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై జనసేన. అందరు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కరెక్ట్గా 2014 సంవత్సరంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. జనసేన పార్టీ ప్రజల పార్టీ. ఆ రోజు పెట్టినప్పుడు 2014లో 2015-14 ఎలక్షన్స్ మధ్యలో డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా పోటీ చేయకుండా కొత్తగా పార్టీ పెట్టినాము, ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత 2019 వరకు రూలింగ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. దాని తర్వాత 2019లో డైరెక్ట్గా మేము ఎలక్షన్స్కి పోటీ చేయడం జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పోటీ చేసినప్పుడు ఒకే ఒక స్థానంలో గెలుపు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడతాడో ఓటమి, ఇక్కడ మదనపల్లిలో ఓటమి. కానీ ప్రజల కోసము, రాష్ట్రం బాగు కోసము ఎక్కడా మేము వెనకడు వేయలేదు. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య మీద పోరాటం చేసే పార్టీ మా పార్టీ జనసేన పార్టీ. మీకు అందరు తెలిసిన విషయమే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంటే గొంతెత్తి ఎలుగెత్తి నిలదీసింది జనసేన పార్టీ. భవన నిర్మాణ కార్మికుల కోసము మీకు అందరు తెలిసిన విషయమే, వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే దాని విషయంలో కూడా పోరాటం చేసింది జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రోడ్లంతా కూడా గుంతలమయం అయిపోతే ఆ రోజు పోరాటం చేసింది జనసేన పార్టీ. అలా ప్రజల కోసం పోరాటాలు చేస్తూ, ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్య మీద పోరాటం చేస్తూ ఎలుగెత్తుతూ ఆయన ఈ పార్టీని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీకు ఇంకో విషయం చెప్తా వినండి.
ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు జనసేన పార్టీని తప్పులు పడతా వచ్చినారో, ఆయన వ్యక్తిగతంగా విమర్శించినారో, పార్టీని విమర్శించినారో, ఇదే ఆవిర్భావ సభలో ఇప్పటంలో ఆయన ఒకే ఒక్క మాట చెప్పినాడు, వ్యతిరేక ఓటు చీలనివ్వను అని. అప్పుడు కూసాలు కదిలినాయి వైసీపీ పార్టీ ఇతర పార్టీలు ఉంటాయి. ఏంది వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఏమిది అని అందరూ తలబద్దలు కొట్టుకున్నాడు. నెక్స్ట్ పాతాలను దొక్తా మిమ్మల్ని, మీ పార్టీని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీనే కాదు అని ఇంకో సభలో చెప్పడం జరిగింది. చేసి చూపించి 2024లో ఎన్ని ఎలక్షన్లో ఎన్ని కాన్స్టిట్యూషన్లో పోటీ చేస్తే అన్నిట్లోనే గెలిచి ప్రపంచ రికార్డు సాధించిన జనసేన పార్టీ మా పార్టీ, ప్రజల పార్టీ, బలమున్న పార్టీ. ఈ పార్టీ ప్రజల కోసం పుట్టిండే పార్టీ కాబట్టి మాకు ఎంత సంతోషంగా ఉంది. ఈ పార్టీలో మేమందరం ఉండడం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం మా చివరిదాకా మా ప్రయాణం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా సందర్భంగా ఈరోజు అందరికీ, మా జనసేన నాయకులకి, కార్యకర్తలకి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు, అందరికీ శుభాకాంక్షలు. ఎన్నో ఒడిదుడుకులతో మన పార్టీ 2014లో పెట్టి ఈ రోజుకు అనేక ఇబ్బందులతో మనము ముందుకెళ్ళి ఈరోజు డిప్యూటీ స్థాయిలో ఇప్పుడు కళ్యాణ్ సార్ చూడడం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని యువతకు, ఈ రాష్ట్ర ప్రజలకు మనం మేలు చేకూర్చాలనేసి ఒక పార్టీ పెట్టడం జరిగింది. అది జనసేన పార్టీ 7 సిద్ధాంతాలుగా పెట్టడం జరిగింది. ఆ సిద్ధాంతాలు ఒకటి మీ అందరికీ చెప్పుకోదలుచుకుంటున్నాను. ఈరోజు కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను సంప్రదించాల్సిన సంప్రదాయం, అలానే పర్యావరణ పరిరక్షణ, అవినీతి లేని పోరాటం అనేసి ఇట్లా 7 సిద్ధాంతాల్లో పార్టీని పెట్టి ఈరోజు యువతకి అందరికీ అవకాశం ఇచ్చి ఈరోజు అద్భుతంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థానంలో మేము చూడాలనేసి కూటమి నాయకుల తరపున, అందరి తరపున మేము తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, స్థానిక మదనపల్లి ఇన్ఛార్జ్ గారు గంగారపు రామదాస్ చౌదరి అన్న గారిని ఎమ్మెల్యేగా చూడాలని మా అందరి కళ. ఆ కళ నెరవేరాలని ఈరోజు లాభల గంగమ్మ గుడిలో అమ్మవారికి పూజ చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ 2 రాష్ట్రాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.